స్థానం ఇక గ్లోబల్ బ్రాండ్ విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం నిర్వహణ కసరత్తు 3 నమూనాలు సిద్ధం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బృహత్తర ప్రణాళికను రూపొందించింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు శ్రీవారి ఆస్తులు ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలక మండలి కసరత్తు వేగవంతం చేసింది. ప్రత్యేకంగా నిపుణుల కమిటీ నియమించి విదేశాల ఆలయాల నిర్వహణకు చట్టపరమైన అంశాలపై లోతైన అధ్యయనం చేయించింది. ఈ కమిటీ ప్రతిపాదనపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పలుమార్లు చర్చించింది. కార్యాచరణ ప్రారంభించే ముందు దేవాదాయ శాఖ ఆర్బీఐ ఫెమా అనుమతులు పొందాల్సి ఉందన్నటువంటిది హైలైట్ చేశారు. దేవుడి సొమ్ముని దేవస్థానానికి ఖర్చు పెట్టాలి. అక్కడెక్కడో దేశాల్లో మనం ఎందుకు కట్టాలి? అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళు వాళ్ళే కడతారు కదా, లేదో ఇతర రాష్ట్రాల్లోనే వాళ్ళే కట్టుకోగలరు కదా వాళ్ళ డబ్బులతో. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో అక్కడ కట్టడం ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీదకి వచ్చే భక్తులకి ఇంకా ఎన్ని కాటేజీలు కట్టాలి, ఇంకా ఏ సదుపాయాలు కల్పించాలి? ఇవాళకి కూడా ఛార్జీలకి ఇబ్బంది పడి ఉచిత బస్సులు సాయంగా తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేద్దాం? పైన ఉండటానికి వసతి ఏం చేద్దాం? అలాగే అల్పాహారం ఏమన్నా పెడదామా? ఇట్లాంటి చూస్తే వచ్చిన భక్తులకు ఉపయోగం. కానీ ఎక్కడెక్కడో గుడి కట్టిస్తే మనకేంటి ప్రయోజనం? అక్కడ గుళ్ళు అక్కడ కట్టించుకోగలరు. విదేశాల్లో డబ్బులుగా ఈ మన డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ టీటీడీకి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకెవరికో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? అక్కడ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళ పేదోళ్ళు ఉన్నారా? అక్కడ పేదల వాడల్లో గుడి కట్టించండి. గుడ్. అది చేస్తున్నటువంటిది శ్రీవాణి కింద చేస్తుంది అదే. అవి ఇంకా ఎక్కువ కట్టించండి. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని దళిత బడుగు బలహీన వర్గాల ఏరియాలో కట్టించండి గుళ్ళు. రామాలయాలు కట్టిస్తారా? వెంకటేశ్వర స్వామి గుళ్ళు కట్టిస్తారా? కట్టించండి. అంతేగాని విదేశాల్లో గుళ్ళు కట్టించడం ద్వారా మన పార్టీకి సంబంధించినటువంటి విదేశీ వాళ్ళకి ఆ గుళ్ళను అప్పచెప్పడానికే ఇప్పటికీ కళ్యాణ మండపాలన్నీ అట్లా ఖాళీగా పడి ఉంటున్నాయి. ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్పచెప్పేటటువంటి దానికి సిద్ధపడుతున్నాం. ఎందుకు ఇది? శ్రీవారి సొమ్ముని వేరే వాటికి మళ్లించాల్సిన అవసరం ఉందా? ఆలోచించాల్సినటువంటి అంశం.